హాయ్ పిల్లలు, అందరికీ సాయిరామ్. వెల్కమ్ టు సరోజిని దేవి తెలుగు ఛానల్. ఇవాళ ముఖ్యమైనటువంటి రోజు, చాలా ఇంపార్టెంట్ రోజు. మీ అందరికీ తెలుసా నాన్న? ఇవాళ టీచర్స్ డే. అంటే సర్వేపల్లి రాధాకృష్ణయ్య గారి జయంతి సందర్భంగా సెప్టెంబర్ 5 టీచర్స్ డే జరుపుకుంటారు నాన్న. ఇక్కడ మీ ఆన్లైన్ క్లాసులో ఎవరన్నా పిల్లలుంటే మీ టీచర్లకి హ్యాపీ టీచర్స్ డే అని చెప్పి మెసేజ్ పంపించండి. వాళ్ళు అయ్యో నన్ను గుర్తుపెట్టుకోండి బాబు అని మీకు బ్లెస్సింగ్స్ ఇస్తారు నాన్న. అర్థమైందా బాబు? సో సర్వేపల్లి రాధాకృష్ణయ్య గారు 16 times నోబెల్ నామినేట్ అయినాడు, నోబెల్ బహుమతికి. అంటే ఆయన గురువులకు గురువు, మా అందరికి కూడా గురువు అన్నమాట ఆయన. మీరు పార్క్ రోడ్లో కూడా ఇక్కడ నెల్లూరులో ఉంటే చూసే ఉంటారు, సర్వేపల్లి రాధాకృష్ణయ్య గారి స్టాచ్యూ ఉంటుంది. ఆయన ఎంతో ఆదర్శనీయమైనటువంటి వాడు. అటువంటి ఆయన్ని మనం ఆదర్శంగా తీసుకొని మనం లైఫ్ని కొనసాగించాలి. ఇప్పుడు మీకు ఒక పద్యం చెప్తాను. నేను కూడా టీచర్ని, మీరు అమ్మమ్మకు కూడా హ్యాపీ టీచర్స్ డే చెప్పండి. తర్వాత నేటి విద్యార్థులార నా మాట వినుడు, పరుష భాషయు దుష్టమౌ పనులు చేయవలదు, అయ్యవి మీపైనే వచ్చు పిదప. ప్రతిదానికి నాన్న రియాక్షన్, రిఫ్లెక్షన్, రీసౌండ్ ఉంటుంది. ఇప్పుడు మనం అద్దంలో నిలబడి మనం నవ్వితే అది నవ్వుతుంది, మనం ఏడిస్తే అది ఏడుస్తుంది, మనం ఎక్కిరిస్తే అది ఎక్కిరిస్తుంది. అర్థమవుతుందా? అలాగే రియాక్షన్, మనకి రిఫ్లెక్షన్ అనేది అద్దంలో ఉంటుంది. రియాక్షన్ ఏంటి? ఇప్పుడు తిట్టారనుకో, ఏంటి నన్ను తింటున్నావు, అది రియాక్షన్ అన్నమాట. రిఫ్లెక్షన్ అంటే ఏంటి? మనం నవ్వుతున్నా, కాపాడుతున్నా, ఏం చేస్తా, అద్దం తీసేస్తే ఏముండదు. అర్థమైందా బంగారు? కాబట్టి మీరు ఏం చేయాలి? మంచిగా ఉండాలి, మంచినే చేయాలి. బీ గుడ్, డూ గుడ్, సీ గుడ్ అనమాట. మీరు మంచి పరుషమైన మాటలు మాట్లాడకూడదు, అవి మీపైనే వస్తాయి అన్నమాట తిరిగి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కుంతీదేవిని తెలుసు కదా మీకు, భారతంలో కుంతీదేవిని ఒక ఆమె తిడతా ఉందంట. కుంతీదేవి ఏం పలకలేదంట. ధర్మరాజు వచ్చి, అమ్మ ఒక్క మాటన్నా వాళ్ళని ఎదిరించి మాట్లాడమ్మా, వాళ్ళకి పాపం పెరిగిపోతుందమ్మా అంట. వాళ్ళు తిడితే మనం గమ్ముగా ఉంటే వాళ్ళకే వెళ్ళిపోద్ది అనమాట. వాళ్ళ తిట్లు వాళ్ళకే వెళ్ళిపోతాయి, మనకేమీ తగలవు. అర్థమైందన్న? కాబట్టి పరుష భాష, దుష్టమౌ పనులు, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్, లవ్ ఆల్, సర్వ్ ఆల్ అని అంటుంటారు కదా. మనం ఎప్పుడు కూడా చెడ్డ పనులు చేయకూడదు. చెడ్డ పనులు చేస్తే మనలో నెగిటివ్ ఇది వస్తాయి, ఇది థాట్స్, పాజిటివ్ థాట్స్ రావన్నమాట. వీడిని కొట్టాలి, వీడిని తన్నాలి, ఖర్చు పెంచుకునేది, దాని మీద మనకు మనసు అశాంతి, బ్రెయిన్ కూడా ఫెయిల్యూర్ అయిపోతుంది అనమాట. చదువు కూడా ఎక్కదు, వరకెక్కదు. మనం ఏం చేయాలి? మంచిగా ఉండాలన్నమాట. సత్యమును చూపు పాట శ్రీ సాయి మాట, సత్యమైనటువంటి మాట అనమాట, సాయి మాట. అర్థమైందా బంగారు? కాబట్టి మీరు ఈ పద్యాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత మనము గురువుల్లో 2 రకాలు ఉంటారు నాన్న. బోధ గురువులు, బాధ గురువులు. బోధ గురువులు అంటే బోధించి ఆచరించేవాళ్ళు. బాధ గురువులు అంటే చెవిలో మంత్రం, చేతిలో డబ్బులు, చెవిలో మంత్రం, చేతిలో డబ్బులు. మంత్రం చెప్పాను కదా, డబ్బులు 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 అంటారు అనమాట. అర్థమైందా బంగారు? కాబట్టి వాళ్ళు బాధ గురువులు. బోధించి మంచిని చూసేవాళ్ళు, పిల్లల యొక్క భవిష్యత్తును బాగా చూసేవాళ్ళు, ఆచరించి చేసేవాళ్ళు ఆచార్యులు. ఇప్పుడు మీకు ముందే చెప్పాను, గురు బ్రహ్మ అని. చూడండి, ఈయన జగద్గురు. ప్రపంచమంతా స్వామి కాళ్ళ మీద పడుతున్నది. పుట్టపర్తిలో ఈసారి November 23 100th బర్త్డే జరుగుతుంది. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. చూసారా, గురువులో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉన్నారు. ఈ గురువు గురించి కూడా ఒక మన భజన పాట కూడా ఉంది. జయ గురు ఓంకార, జయ జయ సద్గురు ఓంకార, ఓం జయ గురు ఓంకార, జయ జయ సద్గురు ఓంకార, ఓం బ్రహ్మ విష్ణు సదాశివ, బ్రహ్మ విష్ణు సదాశివ, హర హర
హర హర హర మహదేవ, ఓం హర 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 మహదేవ. అట్లా గురువు అంటే ముగ్గురు దేవతలు ఉంటారు. మన ఓంకారంలో కూడా మీకు చెప్పాను, అకార ఉకారం అకారాలు కలిపితేనే మనకి ఓంకారం ఏర్పడుతుందని. మీకు చక్కగా చదువు రావాలంటే గురువుని నమ్మాలి, గురువు చెప్పిన మాట వినాలి. నేను నారాయణలో పనిచేసేటప్పుడు నేను 35 ఏళ్ళ నుంచి బాల్ వికాస్ తీసుకుంటున్నాను నాన్న. నా పిల్లలు చాలామంది డాక్టర్లు, ఇంజనీర్లు, ఇక్కడ అమెరికాలో అంతా సెటిల్ అయిపోయి ఉంటారు. ఇది హ్యూమన్ వాల్యూస్ నేర్పిస్తాం మేము ఇక్కడ బాల్ వికాస్లో. సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస ఈ విలువలను బేస్ చేసుకొని బాల్ వికాస్ జరుగుతుంది అనమాట. తల్లిదండ్రుల యొక్క ప్రాముఖ్యత చెప్తాము. లివింగ్ గాడ్స్ తల్లిదండ్రులు అనేవాళ్ళు ఎవరు? మనకి లివింగ్ గాడ్స్ అనమాట. దేవుడికి దండం పెట్టకపోయినా పర్లేదు, మీ తల్లిదండ్రులు చెప్పినటువంటి మాట విని వాళ్ళకి పాద నమస్కారం చేసుకుంటుంటే భగవంతుడు ఎంతో సంతోషిస్తాడు నాన్న. ఇకపోతే మనం ఏం చెప్పుకోవాలనంటే, మీకు చెప్పాను కదా పద్మపాదుడు అనే ఒక కథ చెప్పాను కదా. గురువుకే సేవ చేసుకుంటూ ఆయన చదువుకోకుండా గురువు బట్టలు ఎత్తుకెళ్ళి నదిలోకి వెళ్ళి నది దగ్గరికి వెళ్ళి ఉతికి ఆరేసి ఇసుక తినడం మీద మళ్ళీ మడత పెట్టి తీసుకొస్తాడు. కూడా ఉండే ఫ్రెండ్స్ చూడు చదవడు, ఏం చేయడం, సేపు గురువు సేవలు జరుగుతుంటాడు, ఎగతాడు చేశాడు. ఒకసారి ఏమైందో తెలుసా, పాపం బట్టలు ఆరేశాడు, ఉప్పెల్లాగొచ్చింది నది, ఉప్పెల్లాగొచ్చి నీళ్ళలో కొట్టుకొని పోతా ఉన్నాయి బట్టలు. ఆయన ఏమి ఆలోచించలేదు, గురువు గారి బట్టలు అది ఒక్కటే మనసులో పెట్టుకున్నాడు. అంతే, ఒక్కొక్క అడుగు వస్తుంటే అడుగు కింద లోటస్ అంటే పద్మం ఏర్పడింది అనమాట. అంటే ఆయన నీళ్ళలో మురగకుండా ఆ గురువు యొక్క మహిమ ఆయన కాపాడింది. కాబట్టి గురువు అనేవాడు సామాన్యమైనటువంటి వాడు కాదు నాన్న. బ్రహ్మ విష్ణు మహేశ్వరుని పూజించినంత సమానం మనం గురువుల్ని పూజించడం, గౌరవించడము, వాళ్ళకి పాద నమస్కారం చేసుకోవడం, వాళ్ళకి పాద పూజ చేయడం అనేది కూడా చాలా ముఖ్యము. ఇప్పుడు మీకు టీచర్లు ఎంతో కష్టపడి చెప్తున్నారు. వాళ్ళు ఇంట్లో బిడ్డల్ని అందరినీ వదిలేసి మీ యొక్క అంటే స్కూల్లో యొక్క బిడ్డల భవిష్యత్తు కోసం చాలా శ్రమపడి మీకు చెప్తున్నారు. చెప్పినప్పుడు మీరేం చేయాలి? టీచర్ మాట వినాలి. టీచర్ మాట వినకపోతే మీకేమవుతుంది నాన్న? మార్కులు తగ్గిపోతాయి. మార్కులు బదులు రిమార్క్ వస్తుంది అనమాట. కాబట్టి రిమార్క్ కాదు మనకు కావాల్సింది, మార్కులు అనమాట. అర్థమైంది అబ్బా గారు? ఇప్పుడు మనం ఏం చేయాలంటే గురువుల్ని పూజించాలి, గౌరవించాలి. పోతానే ఇప్పుడు మీ స్కూల్లో పోతే గుడ్ మార్నింగ్ అంటాం, మమ్మల్ని అయితే సాయిరామ్ అంటాం అనమాట. ఇప్పుడు ఎక్కడ కనపడ్డా గురువులకి మీరు దండం పెట్టి అలా గురువు అట్టు పోతుంటే మీరు ఏం అవ్వకూడదు, లెక్క లేకుండా. చాలా తప్పది. ఎందుకంటే గురువులు ఉంటేనే మనకి లాయర్లు కానీ, డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ, రియల్టర్లు కానీ ఎవరైనా ఉంటారు. గురువు లేకపోతే ఈ నలుగురు లేరు. లాయర్ లేడు, డాక్టర్ లేడు, ఇంజనీర్ లేడు, రియల్టర్ లేడు, ఎవరు లేరు అనమాట. సో టీచర్లు అనేది బ్యాక్ బోన్ ఆఫ్ ద వరల్డ్ అనమాట. అంటే ఎన్నుముకలు అంటే వాళ్ళు. ఇంకోటి ఏంటంటే అమ్మ, తల్లి ఒడి ప్రథమ బడి, అవునా కాదా? తల్లి తన ఒళ్ళో కూర్చొని పెట్టుకొని అంతా చేస్తుంది. ఇప్పుడు మా అబ్బాయికి నేను చదివించాను, అబ్బాయి ఇప్పుడు డాక్టర్ అయినాడు. అంటే తల్లి ఒడి ప్రథమ పడే కదా, తల్లి కేర్ టేక్ తీసుకుంటుంది కదా. టీచర్ దగ్గరికి పంపించాడు స్కూల్కి, వయసు కొంచెం తగ్గుతుంది. అప్పుడు మనం ఇంట్లోనే కూర్చొని బిడ్డకి అన్నీ నేర్పిస్తాం, మంచి అలవాట్లు అన్నీ నేర్పిస్తాం అనమాట. నేను నారాయణ స్కూల్లో చిన్న ఇన్సిడెంట్ చెప్తాను మీకు. నేను నారాయణ స్కూల్లో పనిచేసేటప్పుడు 2 years చేశాను నాన్న. అక్కడ లీజర్ క్లాస్ నాకు ఇచ్చేవాళ్ళు. లీజర్ క్లాస్ నాకు ఇచ్చినప్పుడు నేను బాల్ వికాస్ తీసుకునేదాన్ని. ఆయన కరస్పాండెంట్ కూడా అప్రిషియేట్ చేసేవాడు అనమాట. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఆ స్కూల్లో పిల్లలు 5వ తరగతి చదువుతున్నారు అప్పుడు. ఇప్పుడు డాక్టర్లు ఈ 2020లో నా దగ్గరికి నా నంబర్ తీసుకొని నా దగ్గరికి వెనక నేను భజన చేస్తుంటే వచ్చి క్యాచ్ చేసి నన్ను సెప్టెంబర్ 5 డాక్టర్స్ ఇది ఉంది అక్కడ గోమతి నగర్లో, అక్కడికి వచ్చి మీరు మీ వాళ్ళే వచ్చి నన్ను పికప్ చేసుకొని తీసుకెళ్ళి నాకు సన్మానం చేశారు. సన్మానం వాళ్ళకి ఎలా జరిగింది, ఇది ఒక మొమెంటో కూడా ఇచ్చారు, ప్రశంసా పత్రం కూడా ఇచ్చారు. అది లామినేషన్ చేసుకొని దాచిపెట్టుకొని ఉన్నాను. నా హృదయం ఎంత ఉప్పొంగిందో. మేడం మీరు హార్ట్ టు హార్ట్ చెప్పారు. హార్ట్ అంటే పైకి అనమాట, హార్ట్ టు హార్ట్ అంటే హృదయంలోనే చెప్పారు. మాకు సొసైటీలో మేము ఎలా మెలగాలో, మేము ఎలా జీవించాలో ఇవన్నీ కూడా మాకు నేర్పించారు. ఇవన్నీ కూడా నాకెంత నేను సంపాదించుకున్న ఆస్తి కదా బంగారు. అలాగే మీరు కూడా మీ టీచర్ని గౌరవించండి, మీ ఫ్రెండ్స్ని లవ్ చేయండి. అంటే మీకు
ఏదైనా వాళ్ళకి అవసరమైతే షేర్ చేయండి. మీరు తెచ్చుకున్న స్నాక్స్ కానీ షేర్ చేయండి. సర్వీస్ టు హ్యుమానిటీ, సర్వీస్ టు డివినిటీ నాన్న. ఓకే నాన్న, ఇవాళ ఈ క్లాస్ ఎంతటితో ఆపుతున్నాను. ఎందుకంటే టీచర్స్ డే కాబట్టి ఇవాళ గుణింతాలు కాకుండా టీచర్స్ డే యొక్క ముఖ్య ప్రాముఖ్యత మీకు చెప్పాలని నేను ఇవాళ ఈ క్లాస్ తీసుకుంటున్నాను. అందరికీ భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు. మీరు మంచిగా ఉండి మంచి పేరు తెచ్చుకొని పెద్ద అంటే రాముడు మంచి బాలుడు, రావణాసురుడు గొప్పవాడు. మనం రాముడిలాగా ఉండాలి. గొప్పవాడు కాదు కావాల్సింది, గొప్పవాడుగా వాళ్ళరా అంటారు పేరెంట్స్. గొప్పవాడు కాదు, మంచివాడు కావాలి నాన్న. మీ అందరికీ నా ఆశీస్సులు, భగవంతుడి యొక్క ఆశీస్సులు కూడా ఉండాలని కోరుతూ ఇవాళ టీచర్స్ డే సందర్భంగా బిడ్డలందరికీ కూడా ఆశీర్వదిస్తున్నాను. సాయిరామ్.